పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రెడ్డికి అధిష్టానం మొండి చేయి చూపింది. సర్వేల ఆధారంగా అన్నంరెడ్డి అదీప్ రాజ్ని మార్చాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్కి అధిష్టానం మొండి చేయి చూపించినట్టుగా తెలుస్తుంది. ఈసారి పెందుర్తి నుంచి మంత్రి అమర్నాథ్ని రంగంలోకి దింపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా ఏదైతే వైసీపీ పార్టీకి చెందినటువంటి పలువురు మార్పులు జరుపుల్లో భాగంగా రానున్నటువంటి ఎలక్షన్ సంబంధించి జనసేన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు కూడా అనేక మార్పులు జరుపులు చేస్తూ వచ్చారు. అందులో భాగంగానే గతంలో మొన్న రిలీజ్ చేసినటువంటి దాంట్లో ఏదైతే ప్రెసిడెంట్ మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్కి దాంట్లో సీటు దక్కకపోవడంతో ఆయన నిరాశ చెందినటువంటి పరిస్థితి. అదే సమయంలో ఆయనకు అదే సీట్ని కేటాయిస్తూ కూడా ఆయన సీట్ని కూడా కేటాయిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నపరెడ్డి అదీప్ రాజ్కి అధిష్టానం మొండి చేసి చూపించినట్టు కూడా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. ఆయన స్థానంలో అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏదైతే గుడివాడ అమర్నాథ్ ఉన్నారో ఆయన తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి గెలిపించుకోవాలని ఆలోచనలో వైసీపీ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈయన గతంలో టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ కూడా ఈయన ఓడించినటువంటి పరిస్థితి మనం చూసినట్లయితే రాజకీయాల్లో బండారు సత్యనారాయణ అనే వ్యక్తి చాలా సీనియర్ నేతగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన్ని ఏదైతే ఈ గత ఎలక్షన్ లో ఈయన ఓడించినటువంటి పరిస్థితి. కానీ నియోజకవర్గ స్థాయిలో బలం పెంచుకోకపోవడం, అదేవిధంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి క్యాడర్ని ఆయన అతని వైపు మళ్లించుకోలేదనేటువంటి అంశాల మీద ఆయన తప్పించి గుడివాడ అమర్నాథ్ గా సీట్ ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తున్నది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.